నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ రాజనేత గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నాను. సార్, రీసెంట్గా హెచ్సియు వివాదం అనేది మనకు తెలుసు. దీనికి సంబంధించి మన నరేంద్ర మోడీ గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. మీరు ఏం చెప్తారు సార్ దీనికి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 2-3 నెలల నుంచి రావణ కాష్టంలా రగులుతున్నటువంటి విషయం ఏదైనా ఉందా అంటే అది హెచ్సియు భూములకు సంబంధించినటువంటి విషయం. అన్ని రాజకీయ పార్టీలు అంటే కాంగ్రెస్ కాకుండా బీజేపీ, అటు టీఆర్ఎస్ పార్టీ, ఇతర ఈ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు అందరూ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే 400 ఎకరాల భూమి ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి. అది దాన్ని అక్రమంగా అన్యాక్రాంతం చేసి కొంతమంది వ్యక్తులకు కట్టబెట్టాలని, తద్వారా సొమ్మును ఆర్జించాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నం చేసిరో ఆ ప్రయత్నం పట్ల విద్యార్థులు చేసినటువంటి పోరాటం ప్రత్యేకంగా నేను కళ్ళారా చూసినా. నేను అక్కడ ఉన్నా కాబట్టి విపరీతమైనటువంటి పోరాటాలు చేశారు. ప్రభుత్వం ఒక ఇంత వెనకకి పోవడానికి, లేకపోతే ఒక కమిటీని ఫ్రేమ్ చేయడానికి, దీని అంతటికి కారణం కూడా ఈరోజు విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా ఆపాలని చెప్పేసి ఆయన మాట్లాడింది. తర్వాత కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఒక లెటర్ రాయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, దీని మీద చూడండి అని. సుప్రీంకోర్టు, స్వయాన సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ ఏం జరుగుతుందో అక్కడ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడికి పంపించింది. వాళ్ళు కూడా పోయి హెచ్సియు ల్యాండ్స్లో ఎక్కడెక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టుగా ఈ 400 ఎకరాలలో ఎక్కడ కూడా లేక్స్ లేవని చెప్పేసి, డీర్స్ లేవని చెప్పేసి, నెమళ్ళు లేవని చెప్పేసి ఏదైతే దుష్ప్రచారం చేశారో వాటి మీద సుప్రీంకోర్టు నిజాలు తేల్చాలని చెప్పేసి ఒక కమిటీని పంపించింది. వాళ్ళందరూ కూడా వచ్చిర్రు, ఫీల్డ్కి పోయిరు, చూసిర్రు. రేపు మాప కమిటీకి రిపోర్ట్ కూడా ఇస్తున్నటువంటి సందర్భం. ఇంత జరుగుతున్నా కూడా హెచ్సియులో ఇప్పటికీ ప్రతి విద్యార్థిని వాళ్ళ యొక్క ఐడి కార్డు లేనిది లోపలికి పోనిస్తలేరు. కనీసము హాస్టళ్ళ నుంచి తినడానికి ఏదైతే డైనింగ్ హాల్ ఉంటుందో ఆ డైనింగ్ హాల్కి పోవడానికి కూడా వాళ్ళ ఐడి కార్డ్ని క్యారీ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఎందుకు ఇంత అన్యాయంగా, అక్రమంగా ఈరోజు విద్యార్థుల పోరాటాలను ఆపాలని చూస్తున్నారు? నిజమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థుల మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఏముంది? అది కాదు, హెచ్సియుకు సంబంధించినటువంటి పరిశోధక విద్యార్థులు ఎవరైతే అక్కడ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా ఉన్నారో వాళ్ళ మీద ఎవరైతే పోరాటం చేస్తున్నారని చెప్పి వాళ్ళను ఆపాలని చెప్పేసి అక్రమంగా వాళ్ళను అరెస్ట్ చేసి లాఠీచార్జ్ చేసి పోలీస్ స్టేషన్లో పోయి కూర్చోబెట్టి అక్రమంగా కేసులు పెట్టి 2 వ్యక్తులను, రీసెర్చ్ స్కాలర్లను ఈరోజు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి సంగారెడ్డి జైలుకు పంపించారు. ఎంత ఘోరం అండి ఈరోజు. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు అంటే అంటే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతారు కదా దేశం అంతా, రాజ్యాంగాన్ని సేవ్ చేయాలి, సేవ్ ద కాన్స్టిట్యూషన్ అని. అయ్యా, మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంత రావణ కాష్టం జరుగుతుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది విద్యార్థులను లాఠీచార్జ్ చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెడుతుంటే, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను అక్రమంగా జైలుకు పంపిస్తుంటే మరి మీరు ఎక్కడ పోయిరండి? గతంలో మీరు రోహిత్ వేముల విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిరు కదా, మాట్లాడిరు కదా. మీకు ఏ సమస్య వచ్చినా కానీ నేనున్నా, రాహుల్ గాంధీని నేనున్నా, కాంగ్రెస్ పార్టీని మేము ఉన్నాం, మీకు ఏ సమస్య వచ్చినా మేము చూసుకుంటామని తెలంగాణకు వచ్చి చెప్పిపోయినావు కదా పెద్ద మనిషి లెక్క. మరి ఈరోజు ఏడవైనావు సార్? రాహుల్ గాంధీ సార్, మాట్లాడండి సార్. మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సార్. 400 ఎకరాలు ఈరోజు తెలంగాణ ప్రజల ఆస్తి సార్. మీరు మాట్లాడండి. మీరు మహా అయితే రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత ఇబ్బంది జరుగుతుంటే మాట్లాడతలేరు. దయచేసి మలిదశ తెలంగాణ ఉద్యమకారులుగా పోరాటం చేసినటువంటి వ్యక్తులుగా ఈరోజు చాలా బాధాతప్త హృదయాలతో మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ప్లీజ్ రెస్పాండ్ ఆన్ దిస్ సీరియస్ ఇష్యూ. మన మోడీ గారు ఎలా అయితే స్పందించారో, మన మోడీ గారు మాటలకి మన కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ, మీరు ఏదైతే చిన్న వీడియోలు చూసి మన తెలంగాణని మీరు డిసైడ్ చేస్తున్నారు, మీ సొంత పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏపీలో ఉందో అక్కడ ఏ మేరకు మీకు హామీలు నెరవేరాయి అంటే నరేంద్ర మోడీ గారు కూడా ఎటువంటి హామీలు నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. సో ఈయన తిరిగి ప్రశ్నించడం జరిగింది, మీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది అక్కడ, ఏపీతో కంపేర్ చేస్తే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ బాగానే చేసింది కదా అంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట తీరు ఎట్లుంటుందంటే,
మోకాలకు బోడిగుండుకు ముడి పెడతారు. ఇప్పుడు ఇక్కడ 400 ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతుంది, వేరే వాళ్ళకు కట్టబెట్టాలని చూస్తున్నారు. రేపటినాడు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ 1600 ఎకరాలు కూడా మాది కాదు, మా యూనివర్సిటీది కాదనేటువంటి పరిస్థితి వచ్చింది. దీని మీద పోరాటం చేస్తుంటుంటే ఇక్కడ అందరూ కూడా మోడీ గారు దాని మీద మాట్లాడితే, మీరు ఈరోజు వేరే రాష్ట్రాలలో అట్లా చేస్తారు కదా, మీరు ఇట్లా చేస్తారు కదా, అరే నాయన ఇది దీని గురించి కదా మాట్లాడండి, కొట్లాడమని చెప్పేది. అవసరమైతే అయ్యా ఎవరైతే నువ్వు ఇప్పుడు పేరు చెప్పిన ఎంపీ గారు, ఆయన చాలా తెలివికల ఆయన ఒకవేళ అయితే మీరు ఢిల్లీలో ప్రతిసారి పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెడతారు కదా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, యూనివర్సిటీ భూములను కాపాడాలనేటువంటి ఒక చిత్తశుద్ధి ఉంటే, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ కూడా తీసుకుపోయి కూర్చోబెట్టి, అది నిజమైనటువంటి పోరాటం, ఆ భూమి హెచ్యుదే అని చెప్పేసి ఒప్పించి మీరు శభాష్ అనిపించుకోండి. అంతే తప్ప సోనియా గాంధీ గారి మెప్పు పొందడం కోసమో, రాహుల్ గాంధీ గారి కాళ్ళకాడ తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కోసమో ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు మంచిది కాదు. వీటిని మానుకోవాలి. లేకపోతే మొన్న జరిగినటువంటి పోరాటం ఎట్లా జరిగిందో చూసిరు కదా, కానీ అదే రకమైనటువంటి పోరాటాలు భవిష్యత్తులో కూడా వస్తాయి. మన మోడీ గారు ఎలా అయితే స్పందించారో, మన మోడీ గారు మాటలకి మన కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ, మీరు ఏదైతే చిన్న చిన్న వీడియోలు చూసి మన తెలంగాణని మీరు డిసైడ్ చేస్తున్నారు, మీ సొంత పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏపీలో ఉందో అక్కడ ఏ మేరకు మీకు హామీలు నెరవేరాయి అంటే, నరేంద్ర మోడీ గారు కూడా ఎటువంటి హామీలు నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. సో ఈయన తిరిగి ప్రశ్నించడం జరిగింది, మీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది అక్కడ, ఏపీతో కంపేర్ చేస్తే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ బాగానే చేసింది కదా అంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట తీరు ఎట్లుంటుందంటే, మోకాలకు బోడిగుండుకు ముడి పెడతారు. ఇప్పుడు ఇక్కడ 400 ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతుంది, వేరే వాళ్ళకు కట్టబెట్టాలని చూస్తున్నారు. రేపటినాడు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ 1600 ఎకరాలు కూడా మాది కాదు, మా యూనివర్సిటీది కాదనేటువంటి పరిస్థితి వచ్చింది. దీని మీద పోరాటం చేస్తుంటుంటే ఇక్కడ అందరూ కూడా మోడీ గారు దాని మీద మాట్లాడితే, మీరు ఈరోజు వేరే రాష్ట్రాలలో అట్లా చేస్తారు కదా, మీరు ఇట్లా చేస్తారు కదా, అరే నాయన ఇది దీని గురించి కదా మాట్లాడండి, కొట్లాడమని చెప్పేది. అవసరమైతే అయ్యా ఎవరైతే నువ్వు ఇప్పుడు పేరు చెప్పిన ఎంపీ గారు, ఆయన చాలా తెలివికల ఆయన ఒకవేళ అయితే మీరు ఢిల్లీలో ప్రతిసారి పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెడతారు కదా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, యూనివర్సిటీ భూములను కాపాడాలనేటువంటి ఒక చిత్తశుద్ధి ఉంటే, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ కూడా తీసుకుపోయి కూర్చోబెట్టి, అది నిజమైనటువంటి పోరాటం, ఆ భూమి హెచ్యుదే అని చెప్పేసి ఒప్పించి మీరు శభాష్ అనిపించుకోండి. అంతే తప్ప సోనియా గాంధీ గారి మెప్పు పొందడం కోసమో, రాహుల్ గాంధీ గారి కాళ్ళకాడ తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కోసమో ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు మంచిది కాదు. వీటిని మానుకోవాలి. లేకపోతే మొన్న జరిగినటువంటి పోరాటం ఎట్లా జరిగిందో చూసిరు కదా, కానీ అదే రకమైనటువంటి పోరాటాలు భవిష్యత్తులో కూడా వస్తాయి. ఇది మాత్రం 100%. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.